మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 32. రాత్రి అయ్యాక శోభనం ఏర్పాట్లో ఉండటంతో మధుని జైని వసంత్ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారు జానకి గారు. మార్నింగ్ ఆఫీస్కు వెళ్ళే హడావిడి, మళ్ళీ ఇప్పుడు దివ్య దగ్గరకు వెళ్లే పని ఉండటంతో ఎర్లీ మార్నింగ్ తనకు గుర్తు వచ్చిన విషయాన్ని మర్చిపోయింది మధు. వసంత్ వాళ్ళ ఇంటికి వచ్చి దివ్య దగ్గరకు వెళ్ళి అందానికి మెరుగులు అద్ది దివ్యను రెడీ చేయటం మొదలుపెట్టింది. జై మాత్రం బయట హాల్లో కూర్చొని వసంత్ వాళ్ళ నాన్నతో శేఖర్ గారితో మాట్లాడుతూ ఉన్నాడు. వసంత్ తన రూమ్లో దివ్య కోసం వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఎంత టైం పడుతుందో ఏమో, కనీసం ఈ జై అయినా రాలేదు. కొద్దిగా టెన్షను తగ్గించుకుందాము అంటే, నేనేమో వాడికి అన్నీ దగ్గరుండి చెప్తే వీడు మాత్రం ఆమడ దూరంలో ఉన్నాడు అని విసుక్కుంటూ బయటకు వచ్చాడు. అక్కడ చక్కగా వాళ్ళ నాన్నతో బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉన్న జైని చూసి తల కొట్టుకున్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి పిలవలేను, వీడు నా వైపు చూడడు అని అనుకుని రూమ్లోనికి వెళ్ళిపోయాడు వసంత్. తన ఫోన్ తీసుకొని జై నెంబర్కు కాల్ కలిపాడు. జై స్క్రీన్ వైపు చూసి ఇక్కడే ఉన్నప్పుడు కాల్ చేయటం ఏమిటి అని ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళాడు. జై కాల్ లిఫ్ట్ చేయగానే జైకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నువ్వు తొందరగా నా రూమ్లోనికి రా అని చెప్పి కాల్ కట్ చేశాడు వసంత్. వీడేమిటి పక్కనే ఉండి కాల్ చేసి మరీ పిలుస్తున్నాడు అని అనుకుని వసంత్ రూమ్లోనికి వెళ్ళాడు జై. అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు వసంత్. నీ ఫస్ట్ నైట్ రూమ్లోనికి నన్ను పిలిచావేమిటి అని అడిగాడు జైల్లోనికి వస్తూ. నేను ఇక్కడ ఒక్కడనే టెన్షన్ పడి చస్తూ ఉంటే నీకు వాళ్లతో ఏమిట్రా ముచ్చట్లు అని అడిగాడు వసంత్. నేను నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాను అని నవ్వుతూ అన్నాడు జై. నీ పెళ్లి దగ్గర నుండి ఫస్ట్ నైట్ అయ్యేంత వరకు మొత్తం నేనే కదరా నీ పక్కన ఉండింది. ఫస్ట్ నైట్ రోజు కూడా నేను నీకు ఎన్ని జాగ్రత్తలు చెప్పాను అని అన్నాడు వసంత్. నాకే జాగ్రత్తలు చెప్పిన వాడివి, ఇంకా నీకు వేరే వాళ్ళ అవసరం ఏముంటుంది, అందుకనే నేను బయట కూర్చున్నాను అన్నాడు జై వెటకారంగా నవ్వుతూ. ఎంత జాగ్రత్తలు చెప్పినా నాకు కూడా ఈ టైంలో కొంచెం టెన్షన్ ఉంటుంది, అలాంటప్పుడు ఫ్రెండ్గా పక్కన ఉండాలా లేదా అని గదమాయించి అడిగాడు వసంత్. అబ్బా ఇప్పుడు ఏమైంది, వచ్చా కదా చెప్పు, నేను వింటాను అని అన్నాడు జై. నాకు కొద్దిగా టెన్షన్గా ఉందిరా, ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఏమిటో అని అన్నాడు వసంత్. ఇద్దరూ లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు కదా, ఇద్దరికి ఒకరికి ఒకరు ముందే తెలుసు. ఇలాంటివన్నీ ఉంటాయి కూడా, ముందు నుండే ఇద్దరు ఫ్రీగా మాట్లాడుకుని ఉంటారు, ఇంకా టెన్షన్ ఎందుకు అని అడిగాడు జై. ఎంత ఒకరికి ఒకరు తెలిసినా అటు పక్క ఉన్నది అమ్మాయి కొద్దిగా బెదురుగానే ఉంటుంది కదరా. మనల్ని నమ్మి వాళ్ళు ప్రాణంగా ఫీల్ అయ్యే వాళ్ళ అస్తిత్వాన్ని మనకు ఇస్తారు. అలాంటప్పుడు మనం వాళ్ళకు ఇష్టం ఉన్నదో లేదో కనుక్కొని మనము అప్రోచ్ అవ్వాలి. అలా కాకుండా ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను కదా అని నా అధికారాన్ని చూపించలేను. ముందు దీని అంతటికీ దివ్య ప్రిపేర్గా ఉందో లేదో కనుక్కోవాలి అని అన్నాడు వసంత్. ప్రిపేర్గా ఉండకపోవటానికి ఏమున్నది వసంత్ అక్కడ, ఇది అందరికీ జరిగే జనరల్ ప్రాసెస్, ఎవరికైనా ఎప్పుడైనా జరగవలసిందే అని చాలా నార్మల్ థింగ్ అన్నట్టు మాట్లాడాడు జై. జై ఇక్కడ అర్థం చేసుకోవటానికి ట్రై చేయి. ప్రిపేర్గా ఉండకపోవటానికి కారణం ఏమిటి అంటే, కొంతమంది అంత ఈజీగా ఒకరిని వాళ్లతో కలుపుకోవటానికి అంగీకరించలేరు. కొంతమంది లోన్లీగా పెరిగినా వాళ్ళు కూడా టైం తీసుకుంటారు. అంతెందుకు, నిన్ను చూసుకో, నువ్వు నేను ఇద్దరు ఎంత క్లోజు. మన ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నప్పటికీ ఒకే బెడ్ మీద పడుకున్నప్పుడు నేను నీ మీద చెయ్యి వేస్తేనే నువ్వు ఇష్టం అలవాటు లేక పక్కకు వెళ్ళిపోతావు. అది కూడా మనం ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పటికీ నువ్వు ఇప్పటికీ ఇలాగే బిహేవ్ చేస్తావు. అలాంటిది ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఇంటిమేట్ అవడానికి తన మైండ్ తన బాడీ ఎంత ప్రిపేర్ చేసుకొని ఉండాలి. తన గురించి ఏమీ ఆలోచించకుండా, అమ్మాయి అంగీకారం తెలుసుకోకుండా మనం ఎలా ఒకరి మీద మన అధికారాన్ని చూపించి వాళ్ళ మీద చలమణి చేస్తాము అని అడిగాడు వసంత్. నిజానికి వసంత్ ఇదంతా చెప్పాలి అని అనుకోలేదు. కాకపోతే జై ఆలోచన తీరు ఇంకా అలాగే ఉండేసరికి కొద్దిగా ఆవేశంగా మాట్లాడాడు వసంత్. ఓకే కూల్, ఫస్ట్ నువ్వు దివ్య మాట్లాడుకుని తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోండి అని బయట ఎవరో వస్తున్నట్లు మాటలు వినిపించడంతో నేను వెళ్తున్నాను అని బయటకు వెళ్ళి గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు జై. జై ఆలోచనలన్నీ వసంత్ చెప్పిన మాటల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి.
ఆ మాటలన్నీ తన ఫస్ట్ నైట్ రోజున జరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాయి జైకు. నిజమే, ఆ రోజు కనీసం మధు ఫీలింగ్స్ ఏమిటి అని కూడా అనుకోకుండా, తను ఎలా రెస్పాండ్ అవుతుంది అని ఆలోచించకుండా తనతో లైఫ్ మొదలుపెట్టాను. మరి ఆ రోజు మధు కూడా ఇబ్బందిగా ఫీల్ అయి ఉంటుందా అని అలా అనుకోవటానికి కూడా జైకు మనసు రావటం లేదు. వసంత్ ఆలోచించినట్లు నేను ఆలోచించలేకపోయాను ఏమిటి? ఆ రోజు వసంత్ నాకు చాలాసార్లు చెప్పాడు తన ఆలోచనలు మార్చుకోమని, మధుని అర్థం చేసుకోమని మరీ మరీ చెప్పాడు. అయినా నేను అప్పుడు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఎందుకు దాని గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను? వసంత్ అన్నట్లు నాకు ఒకరు దగ్గరగా వచ్చి పడుకుంటే నేను ఒప్పుకోను. మధు దగ్గర కూడా స్టార్టింగ్లో చాలాసార్లు అన్నాను. మరి మధుకు కూడా అంతే కదా. పెళ్ళి అయిన నెక్స్ట్ డేనే నాతో ఎలా తన శరీరాన్ని పంచుకొని నాతో రిలేషన్ స్టార్ట్ చేసింది. ఆ రోజు మధు కూడా బాధపడి ఉంటుందా? నేను తనని ఒక్క మాట కూడా అడగకుండా ప్రొసీడ్ అవటం తప్పేనా? ఒక్కసారి మధు అభిప్రాయం కూడా అడిగి ఉంటే బాగుండేదేమో అని అలానే ఆలోచిస్తూ ఉన్నాడు జై. దివ్యను రూమ్లోనికి పంపించి, ఇంకా మేము అందరం ఇంటికి వెళతాము, దగ్గరే కదా అన్నారు జానకి గారు. ఈ పూట ఇక్కడే ఉండండి, ఇబ్బంది లేదు అని కరుణ గారు బ్రతిమలాడటంతో కష్టంగా జానకి గారు శేఖర్ గారు ఆగిపోయారు. నేను ఆయన వెళ్తామంటే ఆఫీస్కు సంబంధించిన ఫైల్స్ ఇంట్లోనే ఉన్నాయి, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళేలా ఒప్పించింది మధు. సరే, రేపు వ్రతం ఉంటుంది, పొద్దున్నే వచ్చేయండి అని కరుణ గారు చెప్పడంతో సరే అని బయటకు వచ్చి జై కోసం చూసింది మధు. గార్డెన్లో ఉన్న జై దగ్గరకు వెళ్ళి, ఇంటికి వెళదాం పదండి, మళ్ళీ రేపు మార్నింగ్ తొందరగా రావాలి అని చెప్పింది మధు. జై ఆ ఆలోచనతోనే మధుతో కలిసి ఇంటికి వెళ్ళటానికి కారు స్టార్ట్ చేశాడు. ఎందుకు అలా ఉన్నారు, ఏదో ఆలోచిస్తున్నట్లు? ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది మధు. ఏమీ లేదు అని సమాధానం ఇచ్చాడు జై. ఏమీ లేకపోతే ఎందుకు అలా ముఖం సీరియస్గా పెట్టి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని మళ్ళీ అడిగింది మధు. సమాధానం చెప్పే వరకు వదలవు కదా అని కొంచెం ఆఫీసు టెన్షన్, నీకు అవసరం లేదు అని అన్నాడు జై. హో ఓకే అని సైలెంట్గా జై వైపు చూస్తూ ఉన్నది. ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి అమ్మయ్యా అని బెడ్ మీద పడి నిద్రపోవటానికి కళ్ళను సిద్ధం చేసింది మధు. ఇంకా వసంత మాటలే మైండ్లో తిరుగుతూ ఉన్న జైకి ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. మధు వైపు తిరిగి మధు అని పిలిచాడు. మధు పలకలేదు. మధు అని తట్టి నిద్రపోయేదాన్ని లేపాడు జై. ఏమిటండి అని ఆవలిస్తూ అడిగింది మధు. ఇప్పుడే కదా పడుకున్నావు, అప్పుడే నిద్ర పట్టిందా అన్నాడు జై. ముహూర్తం చూసి నిద్ర పట్టాలా, వెంటనే పడుకోకూడదా అని అడిగింది మధు. నాకు నిద్ర రావటం లేదు మధు అని అన్నాడు జై. కానీ నాకు వస్తోంది, ఎప్పుడు లేనిది ఈరోజు నన్ను లేపి మరీ చెప్తున్నారేమిటి? నిద్ర రాకపోతే వర్క్ చేసుకుంటారు కదా, చేసుకోండి, నేను పడుకుంటాను అని నిద్రమ్మను మళ్ళీ ఆహ్వానిస్తూ అటు తిరిగి అన్నది మధు. నేను మాట్లాడుతూ ఉంటే నిద్రపోతావు ఏమిటి అని మధుని తన వైపు నాకు తిప్పుకున్నాడు జై. ఎప్పుడైనా సరే నిద్రపోతాను అంటే అస్సలు డిస్టర్బ్ చేయని మనిషి ఈరోజు ఇంతలా మాట్లాడుతున్నాడు అంటే ఏదో విషయం ఉన్నది అని మధు బుర్రకు తొందరగానే తట్టింది. ఒక్క నిమిషం అని వాష్రూమ్ వెళ్ళి నిద్ర రాకుండా ముఖం మీద నీళ్లు కొట్టుకొని మళ్ళీ వచ్చి బెడ్ మీద బాసిపటం వేసుకొని కూర్చొని, ఇప్పుడు చెప్పండి అన్నది మధు. ఎలా మాట్లాడాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉన్నాడు జై. ఏమైంది అని అడిగింది మధు. అది నేను నిన్ను అని ముక్కలు ముక్కలుగా సాగతీస్తూ అంటూ ఉన్నాడు జై. ఈ సాగతీయటంలో మధు మెల్లగా కునిపాట్లు పడుతూ ఉన్నది. మధు అని తన చెయ్యి పట్టుకొని పిలిచాడు జై. హా, మీరు చెప్పండి అని బలవంతంగా కళ్ళు తెరుస్తూ అన్నది మధు. జై బలంగా ఊపిరి తీసుకొని, నేను నిన్ను ఎప్పుడైనా బలవంతంగా దగ్గరకు తీసుకున్నానా అని అడిగాడు. జై ప్రశ్నకు అప్పటి వరకు ముంచుకొని వస్తూ ఉన్న నిద్ర ఎటో పారిపోయింది. ఏమిటి అని షాక్ అయ్యి అడిగింది. ఇప్పటి వరకు ఎప్పుడైనా నీకు ఇష్టం లేకుండా నేను నీతో కలిశానా, లేదు అంటే నిన్ను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా అని అడిగాడు జై ఇంకోసారి. ఏమైంది మీకు, ఎందుకు ఇవాళ ఇలా అడుగుతున్నారు అని జైకి దగ్గరగా జరిగి అడిగింది మధు. జస్ట్ ఆన్సర్ మీ మధు అన్నాడు జై. ఏమని చెప్తుంది, తనను అర్థం చేసుకోలేదు అని చెప్తుందా?
లేదు అంటే ఒక మగాడికి స్త్రీ హృదయంతో సంబంధం ఉండదు, అలాగే మొదట్లో మీరు కూడా అని చెప్తుందా? అసలు అలా డైరెక్ట్గా చెప్పగలదా? ఒక మనిషిని మార్చటం ఎంత కష్టమో, అదే మనిషికి తెలియని అర్థం కాని విషయాలు ఇప్పుడు డైరెక్ట్గా చెప్పడం కూడా అంతే కష్టంగా తోచింది మధుకు. నిజానికి అతనేమీ బలవంతం పెట్టలేదు. వద్దు అన్న వెంటనే పక్కకు వెళ్ళిపోయాడు. తన మనసును అర్థం చేసుకోలేదు అంతే. ఆ విషయం గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మధుకు. టక్కున తల కిందకు దించి కళ్ళు మూసుకున్నది జైను చూడకుండా. కానీ జై ఇప్పుడిప్పుడే తనంతట తానుగా తెలుసుకోగలుగుతున్నాడు, అర్థం చేసుకోవటం మొదలు పెడుతున్నాడు. అలాంటప్పుడు ఇప్పుడు దీని గురించి చెప్పడం అవసరం లేదు అనిపించింది మధుకు. అందుకనే ఆ కన్నీళ్ళు లోపలకు ఇంకిపోయే వరకు అలానే సైలెంట్గా ఉన్నది. జై మాత్రం మధునే చూస్తూ ఉన్నాడు. తన మౌనం జై మనసులో కొత్తగా ఒక గుబులు రేపింది. మెల్లగా కళ్ళు తెరిచి జై వైపు చూసిన మధుకి తననే చూస్తూ కనిపించాడు జై. మధు చిన్న నవ్వు నవ్వింది జైని చూసి. జై కూడా చిన్న నవ్వు నవ్వి చెప్పు మధు అని అడిగాడు. మధు జై భుజం మీద తల ఆనించి, మీరు ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు, నేను నాకు ఇష్టంగానే మీ దగ్గరకు వచ్చాను అని చెప్పింది జై మనసు నొప్పించకుండా. లేదు మధు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్పు, నేను ఏమీ అనుకోను, చాలా ఫ్రీగా నాతో చెప్పు అన్నాడు జై. అయినా సరే మధు చెప్పలేదు. జై భుజం మీద నుండి లేచి, ఇది అడగటానికే నా నిద్ర పాడు చేశారా మీరు? అయినా మీకు ఇలాంటి పిచ్చి డౌట్ ఎందుకు వచ్చింది? నన్ను పిచ్చి ప్రశ్నలు అడుగుతావు అని అంటారు, కానీ మీరు వేస్తున్నారు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అని నవ్వింది మధు. మధు నవ్విన నవ్వు ఇంతకుముందు ఎప్పుడూ నవ్వే స్వచ్ఛమైన నవ్వులా అనిపించలేదు జైకు. అంటే తన విషయంలో తన అనుమతి లేకుండా తనతో కలిశాడు అని అర్థమైంది జైకి. తన పెళ్ళైన మొదటి రాత్రి నుండి ఇప్పటి వరకు గుర్తు చేసుకుంటే అర్థమైంది జైకు ఎక్కడ పొరపాటు జరిగిందో. అయినా పెళ్ళైన ఇన్ని నెలలకు ఈరోజే ఎందుకు మీకు ఈ డౌట్ వచ్చింది అని మళ్ళీ మధునే అడిగింది. ఏమీ లేదు అని అన్నాడు జై. సరేలేండి, గుడ్ నైట్, నేను పడుకుంటాను అని అటు తిరిగిన మధుని ఇటువైపునకు తిప్పుకొని హక్ చేసుకున్నాడు జై. ఏమైంది అని అడిగింది మధు. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా 1 నిమిషం పాటు అలానే ఉన్నాడు జై. మధు కూడా జై వెచ్చని కౌగిలిలో హాయిగా కళ్ళు మూసుకున్నది. సారీ అని చాలా మృదువుగా చెప్పాడు జై. మధు టక్కున కళ్ళు తెరిచి తల పైకెత్తి జై వైపు చూసింది షాకింగ్గా. ఈరోజు ఏమిటి ఇన్ని షాక్స్ ఇస్తున్నారు? ఏమైంది మీకు? బానే ఉన్నదా? ఎందుకు సారీ చెప్పారు అని అడిగింది. అన్నింటికీ అని చెప్పి అలాగే బెడ్ మీదకు వాలాడు జై మధుతో సహా. అన్నిటికీ అంటే అని అయోమయంగా అడిగిన మధు పెదవుల మీద చిన్న పక్కిచ్చి పడుకోయిక అని అన్నాడు జై. అన్నిటికీ అంటే అని తనకు తానే అనుకుంటూ, అంటే ఇప్పుడు మాట్లాడిన విషయం గురించి చెప్పాడా అని మధు అలా అనుకోగానే తానేమీ చెప్పకుండానే జైనే సారీ చెప్పటం ఎందుకో మధుకు హాయిగా అనిపించింది. మనసు తెలుసుకోవటం కూడా వస్తుంది మా ఆయనకు అని అనుకుని మురిసిపోయి హాయిగా పడుకున్నది. జై కూడా మధుకి సారీ చెప్పాక కళ్ళు మూసుకున్న వెంటనే ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇద్దరూ పొద్దున్నే లేచి రెడీ అయ్యారు. నేరుగా వసంత్ ఇంటికి వెళ్ళి అక్కడ పూజ కంప్లీట్ చేసుకొని ఎవరి ఆఫీస్కు వాళ్ళు చేరిపోయారు. జై ఆఫీస్కు వెళ్ళేసరికి వీరేంద్ర గారు, సిద్ధు, ప్రీతి వెయిట్ చేస్తూ ఉన్నారు అతని కోసం. వెళ్ళగానే వాళ్లను విష్ చేసి, చెప్పండి సార్, అర్జెంటుగా కలవాలి అని అన్నారు అని అడిగాడు జై. ఇంకొక వారంలో వీళ్ళిద్దరికి కంపెనీ బాధ్యతలు ఇవ్వాలి అని అనుకుంటున్నాను జై, దానికి నాకు నీ అభిప్రాయం కావాలి అని అన్నారు ఆయన. జై వాళ్ళ ఇద్దరినీ చూశాడు. సిద్ధు జైని చూసి చిన్న స్మైల్ ఇస్తే ప్రీతి మాత్రం తలదించుకొని ఉన్నది. జై వీరేంద్ర గారి వైపు చూస్తూ, మీ ఇష్టం సార్, ఇద్దరు కూడా ఇప్పటి వరకు ఇచ్చిన వర్క్ని నెగ్లెక్ట్ చేయలేదు, చాలా చాలా బాగా చేశారు, మీరు నమ్మకం ఉంచవచ్చు అని చెప్పాడు. నువ్వు వాళ్ళ వర్క్ దగ్గరుండి చూసావు కాబట్టే నిన్ను అడిగింది, నాకు వాళ్ళ మీద కంటే నీ నిర్ణయం మీదే ఎక్కువ నమ్మకం అన్నారు ఆయన. అది మీ అభిమానం సార్ అని అన్నాడు జై ఇబ్బందిగా కదులుతో. ఓకే, ఒకరోజు చూసి వీళ్ళను ఇంట్రడ్యూస్ చేద్దాం, ఆ రోజు నువ్వు నీ ఫ్యామిలీతో తప్పకుండా రావాలి అని అన్నారు వీరేంద్ర గారు. తప్పకుండా వస్తాం సార్ అని చిరునవ్వుతో అన్నాడు జై. వెల్, ఇక నేను వెళ్తాను, నువ్వు వీళ్లను ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంచి వర్క్ ఇవ్వు అని వెళ్ళిపోయారు వీరేంద్ర గారు. సిద్ధుకి ప్రీతికి వర్క్ ఇచ్చి ప్రీతి సైడ్ చూసి, ఎందుకు డల్గా ఉన్నావు,
అని అడిగాడు జై. జై తనంతట తాను పలకరించేసరికి ప్రీతికి ఒక్కసారిగా ముఖంలోనికి వెలుగు వచ్చింది. జై ఫైల్ చూస్తూ అడిగాడు కాబట్టి జై ప్రీతి ముఖం చూడలేదు. ప్రీతి పక్కనే ఉన్న సిద్ధు తన ముఖం చూసి ప్రీతి చేతి మీద తట్టాడు, ఓవర్ ఎక్సైటెడ్ అవ్వకు అని. దానితో ప్రీతి మళ్ళీ రియాలిటీలోనికి వచ్చి ఏమీ లేదు, కొద్దిగా హెడాక్ అంతే అని జై క్యాబిన్ నుండి బయటకు వెళ్ళింది. ప్రీతి వెళ్ళగానే సిద్ధు సైడు షార్ప్గా చూశాడు జై. వామ్మో, ఇలా చూస్తున్నాడేమిటి అని అనుకుని ఏమైంది జై అని అడిగాడు సిద్ధు కొద్దిగా కంగారుగా. మళ్ళీ నువ్వు ఎలాంటి పిచ్చి వేషాలు వేయటం లేదు కదా అని అడిగాడు జై సీరియస్గా. మా అత్తమ్మ మీద ఒట్టు, నేను ఏమీ చేయటం లేదు, కనీసం పబ్బుకు కూడా వెళ్ళలేదు జై అని అన్నాడు సిద్ధు భయంగా. గుడ్, ఇలాగే ఉంటే మంచిది, ఇక వెళ్ళు, వర్క్ స్టార్ట్ చెయ్యి అని పంపించాడు జై. బ్రతుకు జీవుడా అనుకుని బయటకు వచ్చి డైరెక్ట్గా ప్రీతి దగ్గరకు వెళ్ళాడు సిద్ధు. ఇటు ఆఫీస్కు వెళ్ళిన మధు, దివ్య కూడా లేకపోవడంతో ఒక్కటే కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నది. సడన్గా మళ్ళీ మొన్నటి విషయం గుర్తుకు వచ్చింది. అరే, అలా ఎలా మర్చిపోయాను అని అనుకుని ముందు ఒకసారి కాల్ చేసి క్లారిఫై చేసుకోవాలి అని అనుకుని కాల్ చేసింది. ఒక 2 నిమిషాలు మాట్లాడి కాల్ పెట్టేసి గూగుల్లో సెర్చ్ చేసింది. ఈవినింగ్ అయ్యే వరకు ఓపిక పట్టి ఆఫీస్ టైం అవ్వగానే 1 నిమిషం కూడా ఆగకుండా బయటకు పరిగెత్తింది. మళ్ళీ అంతలోనే మెల్లిగా నడుస్తూ స్కూటీ స్టార్ట్ చేసి తనకు కావలసినది తీసుకోవడానికి షాప్కు వెళ్ళి ఇంటికి వచ్చింది. రాత్రి త్వరగానే నిద్రపోయింది మధు. జై విచిత్రంగా మధుని చూసి తానే మధుని దగ్గరకు లాక్కుని పడుకున్నాడు. మరి ఏం చేస్తాడు పాపం, మధు బాగా అలవాటు చేసింది కదా. ఉదయం 4 గంటలకు గంట కొట్టినట్లు టక్కున కళ్ళు తెరిచింది మధు. పక్కనే ఉన్న మొబైల్ తీసుకొని టైం చూసింది. 4 గంటల 4 నిమిషాలు అని చూపిస్తోంది. మెల్లగా జై నుండి పక్కకు జరిగి బ్యాగ్లో నుండి తనకు కావలసినది తీసుకొని బాత్రూంలోనికి వెళ్ళింది. 5 నిమిషముల తర్వాత అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేసి తను అనుకున్న రిజల్ట్ రావటంతో ఎగిరి గంతేసింది. అమ్మో, ఇలా ఎగరకూడదు అని అనుకుని హ్యాపీగా బయటకు వచ్చింది. 3 రోజుల నుండి అనుకుంటూ ఉంటే ఇప్పుడు కుదిరింది అని చేతిలో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్ను చూస్తూ అనుకున్నది మధు. అసలు తనకు ఎలా ఈ విషయం తెలుసుకోవాలి అని అనుకున్నదో గుర్తుకు చేసుకున్నది. ఆ రోజు నిద్రలో ఉన్న మధుకి సడన్గా డేట్ రాలేదు అని గుర్తుకు వచ్చింది. అందుకనే అంత ఉలిక్కిపడి లేచింది. జై అడిగినా కూడా కళ అని అబద్ధం చెప్పింది. ఇప్పుడే చెప్పటం ఎందుకు అనుకొని ఇవాళ మళ్ళీ గుర్తుకు రావటంతో ఆఫీసులో ఉన్నప్పుడే డాక్టర్కు కాల్ చేసి ఆవిడను అడిగింది. ఒకవేళ టైంకు డేట్ రాకపోతే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది అని, ఇంకొక వారం 10 రోజులు ఆగి టెస్ట్ చేసుకోమని చెప్పారు డాక్టర్. ఆ లెక్కను చూసుకుంటే ఇప్పటికే మధుకి డేట్ రాక 10 రోజులయ్యింది. అందుకే ఇక ఆలస్యం చేయకుండా ఇంటికి వచ్చే దారిలో ప్రెగ్నెన్సీ కిట్ కొనింది. ఇంటికి వచ్చి యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసి ఎలా టెస్ట్ చేసుకోవాలో చూసింది. చాలా వరకు ఎర్లీ మార్నింగ్ రిజల్ట్స్ బెస్ట్ అని చూపించడంతో పొద్దున్నే లేవాలి అని తొందరగా పడుకున్నది. 4 గంటలకే లేచి టెస్ట్ చేసుకున్నది. 2 పింక్ లైన్స్ చూపిస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని చెప్పడంతో అక్కడ కనిపిస్తూ ఉన్న 2 లైన్స్ చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది. తాను కూడా ఇప్పుడు అమ్మ అవ్వబోతుంది అని. అది కూడా తానే స్వయంగా తెలుసుకోవటం చాలా కొత్తగా అనిపిస్తుంది మధుకు. బెడ్రూమ్లోనికి వచ్చి ఆ కిట్ను చూసుకుంటూ మాటిమాటికి నవ్వుకుంటూ సిగ్గుపడుతూ తన ఆనందంలో తాను ఉన్నది. విండో నుండి రూమ్లోనికి పడుతూ ఉన్న స్ట్రీట్ లైట్స్ వెలుతురులో జైని చూసింది. ఎంతో ముద్దుగా బుద్ధిగా పడుకుని ఉన్నాడు. ఇంతవరకు ఎప్పుడు జై తన దగ్గర పిల్లల గురించి టాపిక్ తీసుకుని రాలేదు. 1-2 సార్లు మధుని అడిగినా పుడతారులే, అప్పుడే తొందర ఎందుకు అన్నాడు. కానీ ఎవరి పిల్లలైనా కనిపిస్తే వాళ్లతో కొద్దిసేపైనా ఆడుకుంటాడు. అంతే తప్ప నాకు అలాంటి పిల్లలు కావాలి అని, ఎప్పుడు కనాలి అని ఇలా ఏ రోజు తన ఫీలింగ్స్ చెప్పుకోలేదు. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అంటే ఎలా రియాక్షన్ ఇస్తాడు అని ఊహించుకున్న మధుకు జై నుండి చిన్న చిరునవ్వు మాత్రమే వచ్చింది. అంతకన్నా ఇంకేం కావాలి అని అనుకుని ఎలా చెప్పాలో అని అరగంట సేపు తన ఆలోచనలతోనే కాలం గడిపేసింది. ఇక లాభం లేదు, ఎలాగోలా చెప్పేయాలి. జై లేచే వరకు ఈ ఎక్సైట్మెంటు ఆనందం పొద్దున్న వరకు అస్సలు క్యారీ చేయలేను అనుకుంటూ ఇక లేచి లైట్ ఆన్ చేసి జై పక్కన కూర్చున్నది. ఒక చేతిలో కిట్ పట్టుకొని ఇంకో చేత్తో జై జుట్టు సవరిస్తూ ఏవండి అని పిలిచింది మధు. అని పలికి
తలలో ఉన్న మధు చెయ్యి పక్కకు తీశాడు జై. నిద్రలో కూడా జుట్టు పట్టుకోవద్దా అని చిన్నగా జుట్టు పీకి ఏవండి అని మళ్ళీ పిలిచింది మధు. ఏమిటి అని లైట్కు కళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ లైట్ ఎందుకు వేశావు, నన్ను ఎందుకు పిలుస్తున్నావు అని అడిగాడు జై. జై కళ్ళు పూర్తిగా తెరిచే వరకు వెయిట్ చేసి జై ఒక చెయ్యి తీసుకొని తన నడుము దగ్గరగా తెస్తూ ఉంటే ఇప్పుడా అని చెయ్యి వెనక్కు లాక్కున్నాడు. టపీమని జై చెయ్యి మీద కొట్టి నాకేమీ ఎప్పుడూ అదే ధ్యాస లేదులే, కొద్దిసేపు నీ చెయ్యి ఇలా ఇవ్వు అని మళ్ళీ జై చెయ్యి తీసుకొని తన పొట్ట మీద పెట్టుకున్నది మధు. ఎందుకు అని అడిగాడు జై. ఇక్కడ పెడితే అర్థం ఏమిటి అని అడిగింది మధు. ఏమో అని భుజాలు ఎగరేశాడు జై. మెల్లిగా తన చేతిలో ఉన్న కిట్ ఓపెన్ చేసి జై కళ్ళల్లోనికి చూసింది మధు తన రియాక్షన్ కోసం. 2 సెకండ్లకు అర్థమైన జై ఫేస్లో ఒకలాంటి సంతోషం వచ్చింది. కళ్ళు సంతోషం ఆశ్చర్యంతో మెరవగా పెదవుల మీద స్వచ్ఛమైన చిరునవ్వు వచ్చింది జై ముఖంలో. జై సంతోషాన్ని పదిలంగా గుండెల్లో దాచుకున్నది మధు. తనకు తెలుసు జై ఇలాగే ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు అని. అప్పుడే ఎలా అని అడిగాడు జై. అంటే ఇంత పొద్దున్నే అన్న ఉద్దేశ్యంతో తనకు వివరంగా చెప్పి హ్యాపీనా అని అడిగింది మధు. మాటల్లో ఏమైనా చెప్తాడా లేడా ఈ హ్యాపీ మూమెంట్లో అని. కానీ జై అక్కడ ఎప్పుడైనా బ్యాలెన్స్ అండ్ స్టేబుల్గా ఉంటాడు. అని చెప్పి మధుని హక్ చేసుకున్నాడు. కంగ్రాట్స్ మై డియర్ హబ్బీ అని చెప్పింది మధు. నీకు కూడా అని చెప్పి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోనా అని అడిగాడు జై. తీసుకోండి, అలాగే ఇంట్లో ఇప్పుడే చెప్పకండి, హాస్పిటల్కు వెళ్ళి వచ్చాక చెప్తాం, ఓకేనా అన్నది మధు. సరే కొద్దిసేపు పడుకో అని మధుని హక్ చేసుకొని పడుకున్నాడు జై. ఆ పడుకోవటంలో జై చెయ్యి ఆటోమేటిక్గా మధు పొట్ట మీదకు వెళ్ళింది. అది తెలిసి మధు చిన్నగా నవ్వుకొని మరి కాస్త జై కౌగిల్లో ఒదిగిపోయింది. పొద్దున్నే లేచి ఇద్దరు ఆఫీస్కు వెళ్ళారు. సాయంత్రం కొంచెం తొందరగా స్టార్ట్ అయ్యి ఇద్దరు హాస్పిటల్కు వెళ్ళారు. మధు తనతో పాటు కిట్ కూడా తెచ్చుకున్నది, ఒకవేళ అడుగుతారేమో అని. డాక్టర్ ముందు కూర్చొని ఉన్నారు ఇద్దరు. చెప్పండి ఏమిటి ప్రాబ్లం అని అడిగారు డాక్టర్. నిన్న కాల్ చేశా కదా డాక్టర్, పీరియడ్స్ మిస్ అయింది అని, ప్రెగ్నెన్సీ ఛాన్స్ గురించి కూడా అడిగాను కదా అని అన్నది మధు. అవును గుర్తుకు వచ్చింది, ఇంకొక 10 రోజులు ఆగండి, తర్వాత టెస్ట్ చేసుకోవచ్చు అన్నారు డాక్టర్. అవసరం లేదు మేడం, టెస్ట్ చేసుకున్నాను అని కిట్ ముందు పెట్టింది మధు. ఇంత తొందరగానా అని షాక్ అయ్యారు డాక్టర్. అదేమిటి డాక్టర్ అలా షాక్ అయ్యారు అని అడిగింది మధు అయోమయంగా. జనరల్గా థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే మినిమం 6 నెలలైనా పడుతుంది కన్సీవ్ అవటానికి. కానీ నీకు ఇలా 2 నెలలకు రావటం చాలా ఆశ్చర్యంగా షాక్గా ఉన్నది అని అన్నారు డాక్టర్. అలా అవ్వకూడదా డాక్టర్ అని కంగారుగా అడుగుతూ ఉన్న మధును ఆపి, నువ్వు ఉండు మధు, ఎందుకు అలా టెన్షన్ పడతావు అని డాక్టర్ వైపు చూశాడు జై. అవ్వచ్చు అవ్వకూడదు అని నేను చెప్పలేదమ్మా, కాకపోతే మీరు ఎంత ప్రాపర్గా డైట్ అండ్ ప్రాపర్గా కేర్ తీసుకుంటే తొందరగా అయ్యింది అని ఒక ఆశ్చర్యం అంతే. చాలామంది ట్యాబ్లెట్స్ సరిగ్గా వేసుకోక అన్హెల్దీ ఫుడ్ తింటూ ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అని చాలా బాధపడుతూ ఉంటారు, అందుకనే ఇలా అన్నాను అని అన్నారు డాక్టర్. ఆవిడ మాటలకు ఒక చిన్న నవ్వు నవ్వి జై వైపు చూసింది మధు. ఎందుకంటే జై బలవంతం మీద తాను హెల్తీ ఫుడ్ తింటూ వచ్చింది, రోజు ట్యాబ్లెట్లు వేసుకుంటూ వచ్చింది. సరే నెక్స్ట్ మంత్కు స్కానింగ్ రాసిస్తాను, అంతలోపు ఈ ట్యాబ్లెట్స్ వాడండి అని ట్యాబ్లెట్స్ రాసి ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు డాక్టర్. డాక్టర్కు థ్యాంక్ యూ చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. చూసావా హెల్తీ ఫుడ్ తినటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, అనవసరంగా జంక్ ఫుడ్ తీసుకోకుండా హెల్తీ ఫుడ్కు ప్రిఫర్ ఇవ్వు అని అన్నాడు జై. అది నిజమైనప్పటికీ స్పైసీ అండ్ జంక్ ఫుడ్లో ఉన్న టేస్ట్ రాదు కాబట్టి అని మూతి తిప్పింది మధు. ఇంటి ముందు కార్ ఆగటంతో ఇంట్లోనికి పరిగెడుతున్నట్టే వెళ్ళి అత్తమ్మ అత్తమ్మ అని గట్టిగా అరిచింది మధు. బెడ్రూమ్లో ఉన్న జానకి గారు శేఖర్ గారు ఇద్దరూ బయటకు వచ్చి ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగారు. జై మాత్రం మధు ఆనందాన్ని చూస్తూ సైలెంట్గా సోఫాలో కూర్చున్నాడు. ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీరు కూడా ఇంతే గట్టిగా అరుస్తారు అత్తమ్మ, అంత గొప్ప విషయము అన్నది మధు ఆనందంగా. అవునా, అంత గొప్ప విషయం ఏమిటి అని అడిగారు జానకి గారు మధు ఆనందాన్ని చూస్తూ. విషయం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ.
మీరు గెస్ట్ చేయొచ్చు కదా ఒకసారి అని అడిగింది మధు ఆశగా వాళ్ళ సైడ్ చూస్తూ. ఒక 2 నిమిషాలు ఆలోచించి, నీకు ఏమైనా ప్రమోషన్ వచ్చిందా అమ్మా అని అడిగారు శేఖర్ గారు. ఒక రకంగా అలాంటిదే మామయ్య, నాకు మాత్రమే కాదు మనందరికీ ప్రమోషన్ వచ్చినట్లే అని కొద్దిగా తల దించుకొని సిగ్గుపడుతూ చెప్పింది మధు. మనందరికీ వచ్చే ప్రమోషనా? ఏమై ఉంటుందబ్బా అని ఆలోచించి, నువ్వే చెప్పు, నేను కనుక్కోలేను అని అన్నారు జానకి గారు. సరేలేండి, మీకు అర్థం కాకపోతే నేనే చెప్తాను. మీకు నాన్నమ్మ తాతయ్యగా ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు మీ అబ్బాయి అని చాలా సంతోషంగా చెప్పింది మధు. అప్పుడు వాళ్లకు అర్థమయ్యి శేఖర్ గారు మధు తల నిమిరి, చాలా సంతోషం తల్లి, నిండు నూరేళ్ళు చల్లగా ఉండు నువ్వు అని ఆశీర్వదించారు. జానకి గారు మధుని హత్తుకొని, నా బంగారు తల్లి, ఎంత మంచి శుభవార్త చెప్పావో అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని, ఇలా కూర్చో నువ్వు, నేను వెళ్ళి స్వీట్ తీసుకుని వస్తాను అని హడావిడి పడ్డారు. అత్తమ్మ, ఇప్పుడు మీరు అంత హైరాణ పడకండి, కొంచెం నిమ్మలించండి. ఇప్పుడు డిన్నర్ టైం అవుతోంది కదా, కావాలి అంటే రేపు వసంత్ వాళ్ళను పిలిచి సెలబ్రేట్ చేసుకుందాం, ఏమంటారు అన్నది మధు. నువ్వు ఇంతగా చెప్పాక ఎందుకు కాదంటాను. అవును, ఈ విషయం అమ్మ వాళ్లకు చెప్పావా అని అడిగారు జానకి గారు. ఇంకా లేదు అత్తమ్మ, ఫస్ట్ మీకే చెప్పటం అన్నది మధు. నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను అని శారదా గారికి కాల్ చేశారు జానకి గారు. జై వాళ్ళను చూసి నవ్వుకొని పైకి వెళుతూ ఉంటే శేఖర్ గారు జైని హక్ చేసుకుని కంగ్రాట్స్ అని చెప్పారు. ఆయన కౌగిలిలో ఉన్న వాత్సల్యం జై మనసును తాకింది. ఇష్టంగా ఆయనను చూసి థ్యాంక్స్ నాన్న అని చెప్పి హ్యాపీ హార్ట్తో రూమ్లోనికి వెళ్ళాడు. శారదా గారు కాల్ లిఫ్ట్ చేయడంతో హలో అని కొంచెం కోపంగా పలకరించారు జానకి గారు ఆట పట్టించాలి అని. హలో వదిన, బాగున్నావా అని అడిగారు శారదా గారు. హా, ఏం బాగుంటాను వదినా అని నిష్ఠూరంగా అన్నారు జానకి గారు. ఎప్పుడూ అలా మాట్లాడని ఆవిడ ఈరోజు అంత నిష్ఠూరం పలికేసరికి, ఏమైంది వదినా, అంతా బాగానే ఉన్నదా, మధు వలన ఏమైనా పొరపాటు జరిగిందా అని సగటు తల్లిగా అడిగారు శారదా గారు. ఏం బాగుందమ్మా, ఎప్పుడు ఏదో ఒక తొంటరి పని చేస్తూనే ఉంటుంది, ఇప్పుడు అలాగే చేసింది, అల్లాడిపోతున్నాను మీ కూతురుతో అని అన్నారు జానకి గారు కోపంగా. అది నిజమేనేమోనని భయపడిపోయి, ఏం చేసింది వదినా, ఒకసారి మధుకు ఇవ్వండి, నేను చెప్తాను దానితో, తనకి సర్ది చెప్తాను, మీరు కోప్పడకండి అని గాబరాగా అన్నారు శారదా గారు. అది చిన్న పని కాదు చేసింది, మనం లైఫ్ లాంగ్ దాన్ని పిచ్చి భరించే పని చేసింది. మీరేం చెప్తారేక, మీరు నేను చూస్తూ ఉండటం అనుభవించటం తప్ప ఏమీ చేయలేము అని అన్నారు జానకి గారు నవ్వు ఆపుకుంటూ. మధు కూడా పాపం అనుకున్నది వాళ్ళ అమ్మను తలుచుకొని. అంతగా ఏం చేసింది వదిన అని ఆల్మోస్ట్ ఏడుస్తున్నట్లుగా మాట్లాడారు శారదా గారు. ఏం చేసిందో చెప్తాను వినో, నన్ను నాన్నమ్మను చేసింది, నిన్ను అమ్మమ్మను చేసింది, సరిపోదా మనం ఇంత అనుభవించడానికి అని నవ్వుతూ అన్నారు జానకి గారు. ఆవిడ అన్న మాటలు అర్థం కావటానికి నిమిషం పట్టింది శారదా గారుకు. అర్థమైన వెంటనే ఆనందంతో నిజంగానా అన్నారు. అవును, నిజంగా నిజం అని చెప్పారు జానకి గారు. అయ్యో, ఎంత మంచి విషయం చెప్పారు, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఈ విషయం వెంటనే ఆయనకు చెప్పాలి అని హడావుడి పడ్డారు శారదా గారు. ఆవిడ కంగారుకు నవ్వుకొని కొద్దిసేపు మాట్లాడి కాల్ పెట్టేశారు జానకి గారు. తరువాత శ్రీనివాస్ గారు మధుకి జైకి ఇద్దరికి కాల్ చేసి మాట్లాడి పెట్టేశారు. డిన్నర్ అయిన తర్వాత ఇద్దరూ రూమ్లోనికి వచ్చారు. వచ్చి రాగానే మధుని హత్తుకున్నాడు జై. ఆ కౌగిల్లోనే జై ప్రేమ తెలిసింది మధుకు. జై వెన్ను నిమురుతూ ఆ హగ్ని ఫీల్ అవుతూ ఉన్నది మధు. మధుని వదిలి నుదుటి మీద ముద్దు పెట్టి బెడ్ మీద ఉన్న ఒక బాక్స్ ఇచ్చాడు జై. ఏమిటి ఇది అని ఓపెన్ చేసిన మధుకి అందమైన చిన్న పెండెంట్ ఉన్న చైన్ కనిపించింది. వావ్ అన్నది మధు. నచ్చిందా అన్నాడు జై. ఎప్పుడు ఎవరి అభిప్రాయం అడగని జై మొదటిసారి మధు ముఖంలో సంతోషం చూసి దాన్ని తనతో చెప్తే వినాలి అని అడిగాడు. చాలా నచ్చింది, సూపర్గా ఉన్నది, చాలా బాగుందండి అని చెప్పింది మధు. ఒకటే మాటని 3 రకాలుగా చెప్పటంతో నవ్వుకున్నాడు జై. మధు ఆ చైన్ చేతిలోనికి తీసుకొని జైకి ఇస్తూ వేయండి అని వెనక్కు తిరిగి నిలబడింది. ఎంతో ఇష్టంగా తన మెడలో వేసి అలాగే వెనక నుండి హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టాడు జై.
పరవశంగా కళ్ళు మూసుకొని జై భుజం మీదుగా తలవాల్చి జై చేతులను గట్టిగా పట్టుకున్నది మధు. థ్యాంక్ యూ సో మచ్ అని ఎంతో ప్రేమగా చెప్పాడు జై. జై వైపునకు తిరిగి జై మెడ చుట్టూ చేతులు వేసి ఎందుకు ఆ థ్యాంక్స్ అని అడిగింది మధు. నన్ను తండ్రిని చేస్తున్నందుకు అని అన్నాడు జై. అలా అయితే నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నది నవ్వుతూ. నువ్వెందుకు అని అడిగాడు జై. మీరు ఎలాగైతే నాకు థ్యాంక్స్ చెప్పారో తండ్రి అవుతున్నందుకు నేను అలాగే చెప్పాలి కదా, ఎందుకంటే నేను తల్లినయ్యాను అని జై కళ్ళల్లోనికి ప్రేమగా చూస్తూ చెప్పింది మధు. చిన్న నవ్వు నవ్వాడు జై. దీనికి కూడా నవ్వేనా అని తన తలను జై తలతో ఢీకొట్టింది మధు. అని కళ్ళను మధు పెదవుల మీద నిలిపాడు జై. అప్పటికే చాలాసార్లు జై చూపు అక్కడ పడటం గమనించి జై ఇంట్రెస్ట్ ఏమిటో అర్థమైన మధు ఇదే ఆహ్వానం అన్నట్లు జైకి ఇంకాస్త దగ్గరకు జరిగి జై పెదవులకు తన పెదవులు తగిలించింది. తాను తండ్రి అవుతున్నాను అనే ఆనందం ఎలా చూపించాలో అర్థం కాని జైకి ప్రతిసారి ఎందుకు తన చేతులు మధువును చుట్టుకుంటున్నాయో అర్థం కాలేదు. లోపల ఏదో భావం కుదురుగా ఉండనివ్వటం లేదు. అందుకనే మాటి మాటికి తన కళ్ళు వద్దు అన్నా మధు పెదవుల మీదకు వెళుతూ ఉంటే మొదటిసారి ఎందుకు తనలో ఈ అలజడి అనేది సమాధానం లేని ప్రశ్న. కానీ మధునే చొరవ తీసుకొని తన పెదవులతో జత కలపటంతో ఇక ఆగలేదు జై. మధుని ఇంకా తనలోనికి అదుముకుంటూ పెదవులతో సయ్యాట మొదలుపెట్టాడు జై. అలాగే బెడ్ మీదకు తీసుకుని వెళ్ళి తనను పడుకోబెట్టి తన మీద వాలబోతూ తన వైపు చూశాడు. మధు జై కళ్ళల్లోనికి చూస్తూ ఏమిటి అని అడిగింది. నీకు ఓకేనా అని అడిగాడు జై. ఆశ్చర్యంతో మధు కళ్ళు పెద్దవయ్యాయి. ఆ పెద్ద పెద్ద కళ్ళని చూస్తూ చెప్పు అని తన మీద బరువు మోపకుండా 2 చేతులతో బ్యాలెన్స్ చేస్తూ అడిగాడు జై. మీరేనా ఇలా అడిగేది, అది కూడా మొదటిసారి అని అదే ఆశ్చర్యంతో కొద్దిగా ఆనందంగా అడిగింది మధు. నిజమే, జై ఎప్పుడూ అలా అడగలేదు. అది ఎంత తప్పు. ఈరోజు మధు ముఖంలో ఆశ్చర్యం ఆనందం చూడటంతో తనకు తెలిసింది. అడగొద్దా అని జై అనటంతో తన కాలర్ పట్టుకుని ఇంకా దగ్గరకు లాగి ఇది నా మీద ప్రేమనా లేక నా కడుపులో ఉన్న నీ బిడ్డ ఇబ్బంది పడొద్దానా అని అడిగింది మధు. డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఆ బేబీ ఇంకా ఒక సాలిడ్ షేప్ కూడా అవ్వలేదు. సో తనకు ఏమాత్రం ఇబ్బంది కాదు. ఇప్పుడు నేను అడిగేది నీ గురించే అని చాలా అంటే చాలా స్పష్టంగా చెప్పాడు జై. మధుకి సంతోషంతో ముఖం వెలిగిపోయింది జై సమాధానానికి. తనకు ముందు నేను మాత్రమే ఇప్పుడు ఇంపార్టెంట్ అని. తన బేబీ కూడా ఇష్టమే, కాకపోతే బేబీ వల్ల జై తనకు ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. తనని ఓన్ చేసుకున్నాడు కాబట్టే అర్థం చేసుకుంటున్నాడు అని మురిసిపోయింది మధు. ఇప్పుడు ఓకేనా, ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా అని జై అడగటంతో తల అడ్డంగా ఊపింది మధు లేవు అని. మరి నీకు ఇష్టమేనా అని మరోసారి అడిగాడు జై. హా అని జైని దగ్గరకు లాక్కొని హత్తుకున్నది మధు. సరికొత్తగా తన బాడీతో సరిగమలు పలికిస్తూ ఉన్న జైని చూసి ఆశ్చర్యపోయింది. గంట తరువాత పక్కకు ఒరిగి తన భుజం మీదకు రమ్మని చేయి చాపాడు జై. మధు తల అడ్డంగా ఊపి తానే జైని తన గుండెల మీదకు తెచ్చుకున్నది. పెదవుల మీద చిరునవ్వుతో మధు గుండెల్లో ఒదిగాడు జై. హ్యాపీ అని అడిగిన మధుకి జై తన చుట్టూ మరికాస్త పట్టు బిగించడంతో జై సమాధానం అర్థమైంది. లవ్ యూ అని నుదుటున ముద్దు పెట్టుకొని నిద్రలోనికి జారుకున్నది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.